శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారా అండి? అమ్మ యొక్క ఆశీర్వాదం అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని తల్లిని వేడుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్కి అలాగే వీడియోని లైక్ చేసి మిగతా భక్తులకి షేర్ చేసే వాళ్ళ కోరికలన్నీ నెరవేర్చమని తల్లిని వేడుకుంటున్నాను. అమ్మ ఆది పరాశక్తి, జగన్మాత, జగజ్జనని, ఈశ్వరి, మా మాత, మహాకాళి, శంకరి, శాంభవి, వైష్ణవి, త్రిలోకధారిణి, త్రిపురసుందరి, ఈశ్వరి అమ్మ నీ ఏ రూపమైనా మేము కొలిచిన ఆ రూపంలోనే మమ్మల్ని అనుగ్రహించి మా కోరికలని నెరవేర్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు మీకు కోటి కోటి ప్రణామాలు తల్లి. అమ్మ మా కర్మఫలం ఎంత ఇదిగా ఉన్నా వాటిలో నుంచి మమ్మల్ని దాటించి బయటికి ముందుకు తీసుకువెళ్తూ మాకు మంచి జరిగేలా చూస్తూ మమ్మల్ని అన్ని విధాలా కాపాడుతూ రక్షిస్తూ ఈ జీవితాన్ని ముందుకు సాగిస్తున్నందుకు మీ పాదాలకు కోటి కోటి ప్రణామాలు తల్లి. జగన్మాత, మహాకాళి, దుర్గా, శివయ్య మీ అందరికీ మీ యొక్క బిడ్డల తరఫు నుంచి నా తరఫు నుంచి మీ అందరికీ కోటి కోటి ప్రణామాలు తల్లి. అలాగే మీకు కోటి కోటి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నామమ్మా. అమ్మ మీరు చెప్పిన మార్గంలో మేము నడుస్తున్నాము, మీరు చెప్పింది మేము పాటిస్తున్నాము తల్లి. మీరు ఇచ్చినవి అనుగ్రహించినవి మేము స్వీకరిస్తున్నాము తల్లి. జగన్మాత ఈరోజు మా కోసం ఏం చెప్పబోతున్నావమ్మా? మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఎందుకంటే మీ సంపదని, మీ డబ్బుని, మీ బిజినెస్ని కొంతమంది పాడు చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు తెలుసుకున్నారు మీరు ఏ విధంగా బిజినెస్ని సక్సెస్ వైపు నడిపిస్తున్నారో, వాటిలో ఎలాంటివి మీరు ప్రయోగించి సక్సెస్ని చేరుకోగలుగుతున్నారో వాళ్ళు తెలుసుకున్నారు. అమ్మ చెబుతుంది మీరు బిజినెస్లో కొన్ని మనము పాయింట్స్ యూజ్ చేస్తాము, కొన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తాం కదా, అవి మీ శత్రువులు తెలుసుకున్నారనమాట. మీ చుట్టుపక్కలే ఉండి మీతో ఫ్రెండ్షిప్ చేసినట్టే చేసి మీ రిలేషన్స్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఇంకెవరన్నా అయి ఉండొచ్చు, బిజినెస్ పార్ట్నర్స్ లాగా కూడా ఉండి ఉండొచ్చు. కానీ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీవన్నీ వాళ్ళు తెలుసుకొని మెల్లగా మీకే ద్రోహం చేయాలని వాళ్ళు చూస్తున్నారనమాట. అందుకే అమ్మ చాలా జాగ్రత్తగా ఉండమని చెబుతుంది. వాళ్ళు మీ వైపు చాలా అట్రాక్ట్ కూడా అవుతున్నారు. మీరు మంచిగా బిజినెస్ చేస్తున్నందుకు వాళ్ళు మిమ్మల్ని చూసి అట్రాక్ట్ అయ్యి మీలా మారడానికి ప్రయత్నిస్తున్నారు. అదే మీకు మీరు ఇలా చేయగలుగుతున్నారు అవన్నీ తెలుసుకొని మిమ్మల్ని దెబ్బ కొట్టి వాళ్ళు సపరేట్గా మళ్ళా మీలాగా బిజినెస్ పెట్టి మిమ్మల్ని లాస్లో నడిపించి వాళ్ళు పైకి ఎదగాలని చూస్తున్నారనమాట. వీటి గురించే దైవిక శక్తులు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాయి. అమ్మ చుట్టుపక్కల ఉన్న శక్తులన్నీ మిమ్మల్ని మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనించండి, చూడండి అని మీకు కొన్ని సూచనలు, హెచ్చరికలు ఇస్తూ మీకు తెలియజేస్తున్నాయి. అవి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏవైతే పనులు మీరు చేస్తున్నారో మీ బిజినెస్ పరంగా సక్సెస్ కోసం వాటిపైన కొంచెం దృష్టి పెట్టి ఉంచండి. దానితో పాటు మీరు మీ రోజువారీ పూజ, భక్తి మార్గాన్ని మీరు ఎంచుకున్నప్పుడు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే దాన్ని పాడు చేయడానికి మన చుట్టుపక్కలనే తిరుగుతూ ఉంటారు. మనకు తెలియకుండా మన ఇంట్లో వాళ్ళు అయి ఉండొచ్చు. ఎందుకంటే మన పూర్వజన్మ కర్మఫలం వల్ల మన ఇంట్లోనే మనకు శత్రువులు ఉండే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు భక్తి మార్గాన్ని ఎంచుకొని ముందుకెళ్తున్నప్పుడు జాగ్రత్తగా చుట్టుపక్కల గమనిస్తూ ముందుకు సాగండి. మీరు చేసే ధ్యానం పైన కూడా మీరు కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి. నేను ఈ రకమైన పూజ చేస్తున్నాను, ఈ ధ్యానం చేస్తున్నాను, అమ్మని ఇలా సేవించుకుంటున్నాను, అమ్మతో నేను ఇలా ఉంటున్నాను, ఈ విధంగా చేస్తున్నానని ఎవ్వరికి పడితే వాళ్ళకి చెప్పకండి. ఎందుకంటే అందరి దృష్టి ఒకలాగా ఉండదు, అందరూ ఒకలాగా ఉండరు. కొంతమంది మన మంచి కోరే వాళ్ళు ఉంటారు, కొంతమంది మన చెడు కోరే వాళ్ళు ఉంటారు. ఇప్పుడున్న కలియుగంలో మన చెడు కోరే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. మనం బాగుపడితే చూసి ఓర్వలేని వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే
వాళ్ళకన్నా ఎదుటి వాళ్ళు బాగుపడితే చూసి ఓర్వలేరు, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. అమ్మో నాకన్నా మంచిగా అయిపోతున్నారు, మా కుటుంబం కన్నా మంచిగా ఉంటున్నారు, వీళ్ళందరూ సఖ్యతగా ఉంటున్నారు, ఐకమత్యంతో ఉంటున్నారు, వీళ్ళు బాగుపడిపోతున్నారు, అమ్మో వీళ్ళని ఎలాగైనా మనం కిందికి పడేయాలని చూసేవాళ్ళే ఈరోజు ఈ కాలంలో ఎక్కువగా ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఎవరిని నమ్మకండి ఎక్కువగా. అమ్మ చెప్పేది మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. కామెంట్లో అమ్మ ఆశీర్వాదాలని మీరు స్వీకరిస్తున్నట్లు చెప్పి అమ్మకు ధన్యవాదాలు తెలుపుకోండి. అలాగే వీడియోని అమ్మ భక్తులకి షేర్ చేయండి. బెల్లుని ఆన్లో పెట్టుకోండి, ఎప్పటికప్పుడు అమ్మ మాటలు మీకు చేరుతాయి. అలాగే అమ్మ యొక్క బిడ్డలకి అందరూ కలిసి ఉండాలి, ఒక కుటుంబంలాగా ఉండాలంటే తప్పకుండా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. అమ్మ యొక్క ఆశీర్వాదం అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది. మీరు అనుకునేవన్నీ నెరవేరుతాయి, మీరు కోరుకునేవి జరుగుతాయి. మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇక ముందు అమ్మ శక్తులన్నీ మీకు రక్షణ కవచంగా మీ చుట్టూ ఉంటాయి. జై దుర్గా, జై జై దుర్గా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.